తెలియకుండానే తాను దర్శించేవాడుగా ఉన్నప్పుడు మాత్రమే అది దర్శనములుగా కనిపిస్తాయి. ఆ ఎరుక ఉండాలి. ఇప్పుడు మీరన్న మాటలోనే సత్యం దాగి ఉంది. అన్ని దర్శనములు దర్శింపబడ్డాయి కదా. అవునండి, అవునండి, నిజమే చెప్తున్నారు కదా. అవునండి. చెప్పండి. అంతే దర్శించి మీరున్నారు కాబట్టి అవన్నీ దర్శింపబడ్డాయి అని అర్థం. అంతే అండి. దర్శించేవారు లేకపోతే దర్శింపబడవు. అవునండి. అవెంతటి గొప్పవైనా దర్శింపబడే దాంట్లోకి వచ్చి ఎంత గొప్పవైనప్పటికీ, ఎంతటి చారిత్రాత్మకమైనటువంటి విషయం అందులో దాగి ఉన్నప్పటికీ మీ చేత దర్శింపబడింది కదా. మీకు సరిపోదు. అంతే, దర్శించేవారు ఉన్నారు కాబట్టి అది దర్శింపబడింది. అవునండి గురువుగారు. కానీ మాయ ఏంటంటే దర్శించేవాడిని వదిలేసి దర్శింపబడే దాంట్లో చూస్తున్నాం. అవునండి, అవునండి. దర్శించేవారు లేకపోతే దర్శింపబడదు. దర్శింపబడే దాంట్లో అరుణాచలం ఉండొచ్చు, శ్రీకాళహస్తి ఉండొచ్చు, గురువు గారు ఉండొచ్చు, దేవీ దేవతా సమూహములంతా ఉండొచ్చు. ఏమి ఉన్నప్పటికీ దర్శించే తానుంటేనే దర్శింపబడతాయి అవన్నీ. అంతేనండి. ఒక్క విషయము జ్ఞప్తి ఎందుంటే మోక్షం ఉంటే. మళ్ళీ ఇంకొకటి గురువు గారు, ఇందులో దర్శించేది ఏవైనా సమానమే. మళ్ళీ అది ఒకటి గొప్పదని ఒకటి తక్కువదని కూడా మనం అనుకోకూడదు కదండి. అది మన మనసే కదమ్మా. దర్శించేవారు ఇదేది కాదు కదా. అదేనండి. అన్ని గొప్పవి అంటే ఇంకా గొప్పవి అంటే ఒక మాట చెప్పుకోవాలి. మీరు గొప్పవనే ప్రస్తావనకు తెచ్చారు కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. దర్శించేది సదా ఉంటుంది, దర్శింపబడేవి తాత్కాలిక సత్యములు. గొప్ప ఎందుకు అవుతాయి? అదేనండి. అంటే తక్కువ అవుతుంది. ఎందుకు తక్కువ అవుతుందంటే మీరు ఉంటే అది ఉంటుంది, మీరు లేకపోతే అది ఉండలేదు. తెర ఉంటే తెర మీద దృశ్యములు ఉన్నట్లుగా దర్శించే తాను అనేది ఉంది కాబట్టి దర్శింపబడుతుంది. దర్శింపబడేవి మారిపోతూ ఉంటాయి. సదా ఉండే లక్షణము దర్శింపబడే వాటిల్లో ఉండదు. దర్శించేవారు సదా ఉంటారు. వారు ఎవరు కాదు, ఏది కాదు, స్వయం అనమాట. ఇప్పుడు గొప్ప తక్కువ అనే భేదానికి తావుండదు. గొప్ప తక్కువ అనే భేదాలకి తావు లేదు. అంటే తనని తాను దృశ్యముగా దర్శించటాన్ని అర్థం. అక్కడ భేదం ఏముంటుంది? తనని తాను మిమ్మల్ని మీరు ఇప్పుడు శారదగా దర్శిస్తున్నారు కదా ఒక దృశ్యంగా. ఇక్కడ గొప్ప ఏముంది? మిమ్మల్ని మీరు చూస్తున్నారు కదా శారదగా, ఒక నామరూపాలు కలిగిన ఒక వ్యక్తిగా, ఏదో ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ గొప్ప అనిపించదండి. ఏదో దేవాలయానికి వెళ్ళాము, ఇంకేదో చూసా అది గొప్పగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే దర్శించేవారుని మరిస్తే అది గొప్పే, దర్శించేవారే దర్శింపబడేదిగా ఉంది అన్నప్పుడు ఇంకా గొప్ప ఏముంటుంది? గొప్ప అనేది పోతుంది. కానీ అంటే ఇతరము లేక ఇది కూడా దర్శింపబడుతుంది కదా. తనువు కూడా దర్శింపబడుతుంది. తనువుతో సహా సకలము దర్శింపబడుతుంది. మీ తనువు దగ్గర ఎప్పుడైతే గొప్పతనం లేదో అక్కడ ఉండదు. కానీ విశేషంగా కనిపించినప్పటికీ ఉండదు. విశేషంగా కనిపించినప్పటికీ అద్భుతంగా కనిపించవచ్చు, విశేషంగా కనిపించవచ్చు. ప్రకృతి సౌందర్యం ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ
దర్శించేవారే కదా. చూచేవాడి అనుభవము చూడబడేది అనేది చూచేవాని అనుభవము. చూచేవాడు వ్యక్తి కాదు కదా, కాబట్టి వ్యక్తిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక రకమైన అనుభవం ఉంటుంది. ఇక్కడ వేదాంత పరంగా వ్యక్తి కాకుండా వ్యక్తికి ఎడంగా తాను ఉన్నప్పుడు మరి అదే దృశ్యము ఇంకొక రకమైన అనుభవంగా ఉంటుంది. ఉండడం దృశ్యం ఇద్దరికి సమముగా ఉన్నప్పటికీ దృశ్యంలో భాగమైండి చూస్తున్నారా, లేక దృశ్యాన్ని కూడా చూచేవారుగా ఉండి చూస్తున్నారా అనే దాన్ని బట్టి కదా అనుభవం ఉంటుంది. దృశ్యాన్ని మీ శరీరము అనే దృశ్యానికి ఎడంగా ఉండి చూస్తున్నారా, ఇది కూడా మీ ఉపాధికి ఎడంగా ఉండి మీరు చూస్తున్నారా, లేక మీరే ఉపాధిగా ఉండి చూస్తున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. అనే దాన్ని బట్టి అది మీరుగానే ఉండి చూడొచ్చు, మీరు మీ ఉపాధిగా ఉండి కూడా చూడొచ్చు. మీ ఉపాధిగా ఉండి చూస్తున్నా మీరే, ఉపాధికి ఎడంగా ఉండ చూస్తున్నది మీరే. ఉపాధికి ఎడంగా ఉండి చూస్తున్నాననే జ్ఞప్తి లేనప్పుడు ఉపాధిగా ఉండి చూస్తున్నానని అనుకుంటున్నాము. అవునండి, అనుకుంటున్నాను. ఇది అనుకోవడమే. అనుకోవడం అంటే సదా కాదు కదా, సత్యత్వం లేదు అనుకోవడంలో. ఎలాగైనా అనుకోవచ్చు. ఉండడంలో అనుకోవడం అనేది ఉండదు, ఉండడమే అనుభవంగా. అవునండి గురువు. ఇక్కడ అనుకోవడం అనేది సత్యమై కూర్చుంది, ఉండడం అనేది మరుగున పడింది. అందువల్ల ఈ అసత్యం సత్యంగా కనబడుతుంది, అది సత్యం అసత్యమైంది. అనుకోవడాన్ని అనుకోవడముగా గుర్తించక, అనుకోవడం అని గుర్తిస్తే చాలు. ఇది అనుకోవడము మాత్రమే అని గుర్తిస్తే చాలు. ఇప్పుడు ఉండడంలో ఉండిపోతుంది. ఉండడంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది అనుకోవడం అనే స్ఫురణ ఉంటుంది. చెప్పండి అమ్మా రామాదేవి గారు. విశేషాలు, ఈ మనసు ఆ విశేషాల వల్ల ఆనందపడిపోతుంది. ఈ ఏంటి ఇప్పుడు అబ్బా ఎంత కాదు ఇక్కడ ఒక రహస్యం ఏమంటే మనసు కూడా విశేషమే కదా. అవునండి, విశేషమే, తన కార్యము విశేషమే. వాడి తన గురించే తన దృశ్యాన్నే తాను చూస్తుంది కదా గురువు గారు. కానీ మనస్సుగా ఉన్నప్పుడు మాత్రమే మీకు విశేషం ఉంటుంది, కానీ మనసుకి ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు విశేషం అనేది ఉండదు, సామాన్యమైపోతుంది. అక్కడ ఉండదు, విశేషానికి ఉండదు. విశేషం ఉందంటే మీకు మనస్సు ఉంది అని అర్థము, మనస్సు చూస్తున్నారని అర్థం. అవునండి. మనస్సు అంటే శరీరముగా ఉండి చూడటము, బుద్ధి ఇంద్రియాలు అనుభవంగా ఉండడం మనస్సు లెక్క వస్తుంది. అంటే ఈ విశేషాలన్నీ కూడా అద్భుతంగా ఉంది అబ్బా అని చెప్పి ఒక స్పందన అండి గురువు గారు. అది లక్షణం, అది తాత్కాలికమే. అది అందుకని ఎక్కువసేపు ఉండదుగా. ఆ క్షణంలో అంత ఆనందం కలిగి మళ్ళీ అది మరుగైపోతుంది. మళ్ళీ చూసినప్పుడు ఉందండి, చూడడం మరుగైపోయిన తర్వాత అది అప్పుడు లేదు కదా. ఇప్పుడు దాన్ని అంటే ఈ మనసు దాన్ని చూడగలిగింది గురుగారు. దానికి కారణమైన తాను సదా ఉండి వాడు చూడబట్టే ఇంత ఆనందం ఉంది, వాడు చూడబట్టి. కానీ అది మరుగున పడింది చూడండి గురుగారు. మరి అది గుర్తించటమే కదా. ఏది మరుగున పడింది? మరుగున పట్టం అంటే ఇప్పుడు ఈ విశేషాలు వెంట పడి ఆనందాన్ని అబ్బా అద్భుతం అది ఇది అని మాట్లాడుతున్నాం, ఎక్కువ తక్కువ చేసి మాట్లాడుతున్నాం. మనస్సే. కానీ చూచేవాడు మీరు ఇందాక అన్నట్టుగా మాట్లాడుతున్న మాటలు లెక్క వచ్చేస్తాయి. మాట్లాడితే మనసు లెక్కే అండి. అవునవును, మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మనస్సు అయిపోయినట్టు అన్నమాట. మాట్లాడుకుంటే మీరు ఆత్మస్వరూపమే. అక్కడ మాటకి మూలమైన తత్వముగా ఉన్నప్పుడు ఆత్మ అని పేరు, మాటగా ఉంటే తనకే మనస్సు అని పేరు. మనస్సుగా ఉన్నప్పుడు మనస్సు యొక్క విశేషత ఏది ఉంటే అది ఉంటుంది ఇక్కడ.
అది విశేషమైన పేరే కానీ విశేషం కాదు. గుర్తించటమేనండి గురువు గారు. వచ్చిన ఆనందం ఓకే, అద్భుతం, అది అదొక్కటే. అది అవునండి గురువు గారు. మాటల్లో చెప్పుకోవడం వీలు పడదు. పడదు. మాటకు వచ్చేసరికి దాన్ని అచ్చంగా మీరు మాటల్లో పెట్టి చెప్పలేరు. మీ ఆనందమైనప్పటికీ కూడా అనుభవించడమే గాని మాటల్లో చెప్పి చెప్పడం కుదరదు. మనసైపోతుంది. అవునండి, అవును. ఆనందం లేదని కాదు, ఉంది. కేవలం అది మీ అనుభవంగానే ఉంది. అప్పుడు చెప్పి మనసు చేసుకుంటున్నారు. చెప్పకుండా ఉంటే ఆనందం సదా ఉంటుంది. ఒక్క కాల దేశంలో చూడడం వల్ల మనసైంది కానీ లేకపోతే అది సదానే ఉంది కదా. ఆకాశం సదా ఉందా, లేకపోతే అప్పుడప్పుడు ఉండి అప్పుడప్పుడు పోతుందా? సదా ఉంది కదా గురువు గారు. ఆకాశంలో అద్భుతాన్ని చెప్పండి చూద్దాం, ఏం చెప్తారు? ఆకాశంలో ఉన్న వాటికి అద్భుతాలు చూపించగలుగుతారు. ఆకాశంలో మేఘాలు కూడా ఒక్కసారి చాలా అద్భుతంగా ఉంటాయండి. చిత్రంగా కనిపిస్తుంటాయి మేఘాల ఆకారాలు. అబ్బా ఎంత అద్భుతంగా ఉందనిపిస్తుంది ఆ మేఘమే. కానీ ఆకాశం దగ్గర మీ అద్భుతం అనే పదాన్ని ప్రయోగించడమే కుదరడం లేదు. అద్భుతాన్ని మీరు ఆకాశంలో ఆకాశంలో చూడగలుగుతారే కానీ ఆకాశంగా ఉన్నది దాంట్లో అద్భుతం ఇంకా అవకాశం ఎట్లాగైతే లేదో తన దగ్గర ఉండదు అనమాట అద్భుతం. తనచే చూడబడే దాంట్లో ఉంటుంది అద్భుతం. మీతో చూడబడేది అద్భుతంగా ఉంది కాబట్టి బాగా అలంకరించుకుంటున్నాము. అది అద్భుతం కాబట్టి చూడబడే దాంట్లో అద్భుతాన్ని చూస్తున్నాము కాబట్టి దేవుడు చూడండి ఎన్ని అలంకారాలు చేస్తామో. అద్భుతాన్ని అలంకరించి చూసుకుంటున్నాం అనమాట. ప్రకృతి చూడండి ఎంత సౌందర్యంగా ఉందో. అలంకరించకపోయినా అలంకరింపబడినట్టు ఉంటుంది. అంతే చూడబడేది మీకు అద్భుతం. తన అద్భుతాన్ని తాను చూచి మురిసిపోవడం కోసమే తాను చూసుకుంటుంది, ఆనందపడుతుంది అని చెప్పాలి. అవునండి. ఇక్కడ తానే తన ముఖాన్నే మీ ముఖాన్నే బాగా నగలు అవన్నీ పెట్టుకుని బాగా ముస్తాబయ్యి అద్దంలో చూసుకుని మురిసిపోయినట్టు మీ ముఖం అదే ఇది బాగుంది. మామూలుగా ఎప్పుడూ ఉండే మొహమే కానీ అలంకారం ఎప్పుడు ఉండే ముఖమే మీదే మీ ముఖాన్ని మీరు అలంకరించుకుని చూసుకుని మీరే మురిసిపోవడం. అవును, అవును. ఇది బాగుందమ్మా. కాబట్టి అద్భుతం అనేది మీ అలంకరణ మీచే చూడబడుతుంది అని గుర్తిస్తే చాలు. ఎందుకు మన నష్టమే లేదు, మీ ముఖమే. సంబంధం లేదు. అవును, అదేనండి. ఇప్పుడు మీరు అంటుంటే ఆయన పాట గుర్తొస్తుంది. అంతా రామమయం అని. ప్రతిదీ అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు అన్ని కూడా అంతా ఒకటే కదా. అంతా రామమయమే. అంతే. ఎరిగి ఉండుట తనలో పడితే తానే ఎరిగి ఉండుట. మీరు అర్థం చూసుకునేటప్పుడు ఎట్లాగైతే మీరే అని ఎలాగే ఎరిగి ఉన్నారో ఆ వ్యక్తిగా ఉండు. ఎంత అలంకరణ ఉన్నా ఏముంటుంది, ప్రతిబింబంలో అలంకరణే కదా.